ఈ దినము ఈ ప్రొద్దుటూరులో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్నటి దినం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి కొన్ని చేరికల సమయంలో మన ఏరియాలో కొన్ని మాటలు మాట్లాడినాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, ఆ వైర్ పీకిస్తే ఆగిపోతుంది అని ఒక మాట. ముస్లిం మైనారిటీలకు బ్రహ్మాండంగా చేసినా నేను ప్రొద్దుటూరులో ఉండే నాయకులకు, అలాగే మీకోసం తన యొక్క చర్మంతో చెప్పులు కుట్టిస్తా అని, అలాగే బీసీల మీద ప్రేమ వడకబోస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34% బీసీలకు అవి సరిపోవు, అందుకు మనం కోర్టుకు పోయినామని, అలాగే ప్రొద్దుటూరులో ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక్కటి కూడా ఏకగ్రీవం కానివ్వను, కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా మనం దేనికైనా సిద్ధం అంటూ వరదరాజురెడ్డి గారి మీద కార్పొరేషన్ చేస్తే ఎలక్షన్లు ఇప్పుడు వాయిదా పడి ఓ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి, అప్పుడు రాష్ట్రమంతా వచ్చి వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్ళే గెలిపిస్తారనే ఒక తెలివితో ఎత్తుగడ వేసినాడు. అది పారలేదు, మళ్ళా మున్సిపాలిటీకే వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొకటి, మేము మున్సిపాలిటీ గెలుస్తామని ధీమా ఒకటి చెప్తున్నాడు. జోస్యం చెప్పడంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్ని జోస్యాలు చెప్పినాడు, ఇంతవరకు ఒక్కటి కూడా పాస్ కావు. ప్రొద్దుటూరులో ఏదైనా తుస్పటాకు ఉందంటే అది నువ్వే ప్రసాద్ రెడ్డి, రాచమల్లి ప్రసాద్ గారు తుస్పటాకును. నువ్వు ఏది చెప్పినా జరగదు, నువ్వు జరిగిందే చెప్పుకుంటావు. ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్తావు అంటే ఎగిరెగిరి చెప్తున్నావు నువ్వు. అసలు అర్థం చేసుకోవాలా, మన వీధిలో వచ్చి మనం వేసిన రోడ్డు మీద నిలబడి ఆ రోడ్డు మేము వేసిన అంటావు. పూర్తి మీ 5 ఏళ్ల పాలనలో, మీ యొక్క కౌన్సిల్ 5 ఏళ్ల పూర్తి మీ యొక్క సమయంలో మన ఏరియాలో ఏం రోడ్లు వేసినారు మీరు? మేమున్నప్పుడు వేసుకున్న రోడ్డు తప్ప కొత్తగా ఒక్క రోడ్డు వేలాను. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని తెలివితో జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా మాట్లాడాలా. ఏం చేసినావు నువ్వు? ప్రొద్దుటూరులో ఒక మార్కెట్ ఉంటే దాంట్లో చెప్పా పెట్టకుండా అందరినీ పోలీసులను పెట్టి బలవంతంగా లాక్కెళ్ళి మార్కెట్ ఖాళీ చేసినావు. నీ యొక్క సొంత ఆదాయం కోసము కొత్త మార్కెట్ కట్టి అరుగులు అమ్ముకున్న చరిత్ర నీది. దొంగను, దోపిడిదారివిను. నువ్వు మాట్లాడతావు ముస్లింలకు మేలు చేసినా అని. అలాగే నువ్వు నీ దగ్గర ఉండే నాయకులు వైస్ చైర్మన్ ఖాజా కావచ్చు, అప్పుడున్న గౌస్ కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు పెట్టి వాళ్ళిద్దరికి కేసులో ఇరికిచ్చిన ఘనత నీది. అలాగే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఖాజాకు, ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్కు ఇద్దరికి కొట్లాట పెట్టిన దరిద్రమైన నీచ బుద్ధి మీది. కూర్చొని ఆడ చేసినారు మీరు. అలాగే ఎవరైనా కానీ ఆ రోజు మా అన్న వైసీపీలో చేరేటప్పుడు ఎన్ని మాటలు చెప్పినావును, ఏమేం వాగ్దానాలు చేసినావును, ఏం చేసినావు ఆ కుటుంబంతోనూ, ఏమేం చేసినావును నువ్వు? మీకు ఎన్ని కౌన్సిలర్లు గెలిపించి ఇచ్చినాము, ఎన్ని ఏకగ్రీవాలు చేసి ఇచ్చినాము, పంచాయతీ ఏకగ్రీవం చేసి ఇచ్చినాం మనము. కానీ మా అన్న చనిపోయినాక నువ్వు ఏం చేసినావు? వాళ్ళ కొడుకు ఎంత కావాలంటే అంత సతాయించినావు. మా ఏరియాలో మాకు తెలియకుండా నువ్వు ఏం చేసినావు? ఒక జెండా చెట్టు పగడగొట్టినావు. నీ సొంత ఆదాయం కోసం. అది నీ సొంత ఆదాయం కోసము. కాంప్లెక్స్ కట్టుకోవడానికి దానికి పర్మిషన్ అవసరం అంటే రోడ్డు వెడల్పు ఉండాలని ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వక్ఫ్ స్థలాలను నీ ఇష్టం వచ్చినట్టు కొట్టినావు. కొట్టి ఆ తర్వాత జెండా చెట్టు పగలగొట్టేటప్పుడు అడ్డం పోతే అందరిని అరెస్ట్ చేసినావు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? నువ్వా ముస్లింలకు చేసింది మేలు? ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టినావును, ప్రతి చోట కొట్లాటలు పెట్టినావును. కొట్లాటలు పెట్టింది దేనికి? నిన్నటి దినమును జాఫర్ అన్నను, కటిక జాఫర్ అన్నను పక్కన కూర్చోబెట్టుకున్నావు.
ఎన్నాళ్ళైంది ఆయనను పట్టించుకోకుండాను. ఈరోజు ఆ దుమ్ము దులిపి ఆయనకు పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఆయనకు కోఆప్షన్ ఇచ్చి ఆయనకు ఆ వార్డులో మా అన్న కొడుకు సస్పెండ్ చేసినాను. ఇండిపెండెంట్ అతను ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరన్నా పార్టీలో చేరినాక సస్పెండ్ చేసి ఉందా? ఇండిపెండెంట్ని సస్పెండ్ చేసినాక అతన్ని ఇన్ఛార్జ్ పెట్టాలా? ఎవరు? జాఫర్ అన్నను. జాఫర్ అన్న పెట్టినావను. ఎవరో ఇల్లు యాడుండే తెలియని వేరే వ్యక్తిని తీసుకుని వచ్చి నువ్వు ఆయన్ను అవమానపరిచినావు. నువ్వు ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టినావు. నువ్వు ముస్లింలకు మేలు చేసినావు అంటావు. మునీర్ని ఇష్టం వచ్చినట్టు సతాయించినావు. ప్రెస్ మీట్లు పెట్టి ఆఫీసర్లను పంపించి సతాయించినావు. నువ్వు ముస్లింలకు సాయం చేసినావు అంటే మళ్ళా కేసులు ఎవరి మీద పెట్టలే అంటావు. నా మీద ఎన్ని కేసులు పెట్టినావు? ఒక్కటి నువ్వు అల్లా సాక్షి అంటావు, పెద్దమ్మ సాక్షి అంటావు, ఎవరు కనకా పరమేశ్వర సాక్ష్యము, శివాలయము, నువ్వు మొక్కని తొక్కని చెప్పని ఏదైనా ప్రతిదానికి సాక్ష్యం పెట్టినావు. కరెక్ట్ కదా? నువ్వు నిజాయితీగా చెప్పు. నువ్వు సౌడమ్మ కొలుస్తావు కదా, సౌడమ్మ సాక్షిగా చెప్పు. మా మీద పెట్టిన కేసులు ఒక్కటి నిజాయితీగా ముక్తారన్న మీద పెట్టలే అంటావు. ముక్తారన్న మీద యాడ్నో కమలాపురంలో దున్నపోతు ముఖం ఉన్నట్టుంది, దున్నపోతు ఉన్నట్టుంది అంటేనే దాని మీద కేసు పెట్టించావు. ఆయన మీద పెట్టించలేను. ఎవరిని వదిలిపెట్టినావు? ఆయన నువ్వు ముస్లింలకు మాకు మేలు చేస్తావా? మా ఏరియాలో ఏం చేసినావా? నేను ఈ ఏరియాలో ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాం. మా కుటుంబం ప్రతిరోజు నేను బైక్లో తిరుగుతుంటా. మీ మాదిరి కార్లలో ఎప్పుడు వచ్చి దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పోవడం కాదు. ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలా, నా సామాజిక వర్గము, నా ప్రజలు, మా ఊరి ప్రజలు ఎవరికి ఏం కావాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మనము. నీవు మా ఏరియాలో వచ్చి వాళ్ళకేదో గట్టిగా మీరు ధైర్యంగా ఉండండి నేను అన్నీ చూసుకుంటావు. నువ్వు చేసుకోలేవును. నువ్వు మళ్ళీ ఇంకొకరికి చూసుకుంటావు. మా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో ఈ అధికారం వచ్చినాక, ఈ పార్టీ అధికారం వచ్చినాక అందరితో మాట్లాడినాను. మీరు నా మీద పెట్టిన కేసులు మీరు పెట్టింది కాదు, మీ ద్వారా అతను పెట్టింది. అయినా నా మనసులో ఏం లేదు. పెద్ద మనసుతో అందరికీ నేను క్షమిస్తున్నాను. మీకేం కావాలన్నా నేను చేస్తాను. మన ఏరియాని డెవలప్ చేసుకుందాము, మనమంతా కలిసి ఉంటాము, ప్రశాంతత ఉంటామని చెప్పి అందరినీ మేనేజ్ చేసుకుని ఉన్నాయను. ఈరోజు నీకు క్యాండిడేట్లు, నీకు మనుషులు దొరకక అడుక్కో తింటున్నాను. నువ్వా మా గురించి మాట్లాడేది, మాస్ కమ్యూనిటీ గురించి మాట్లాడేది? అలాగే ఏముందో నేను టప్పా గైబు సాహెబు శ్రీనివాస నగర్ కౌన్సిలర్ ఉన్నాడు. మేము చైర్మన్ అప్పుడు అతనికి డబ్బు ఆశ చూపించినా రాలేను. అతను నిజాయితీగా ఉన్నాడు. అలాంటి వాడిని ఎలక్షన్ వస్తానే అతనికి టికెట్ ఇవ్వకుండా పక్కన ఇంకో క్యాండిడేట్ 30లో చెల్లిస్తే వాడిని టికెట్ ఇచ్చిన ఘనత నీది. నువ్వా ముస్లింలకు మేలు చేసిన గురించి మాట్లాడేది? ఏం చేసినావాను? ఎవరికి ఇచ్చినావును? ఎక్కడ పడితే ఎక్కడ అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళకు టికెట్లు ఇచ్చి అవినీతి చేసే వాళ్లకు నువ్వు సహకారం అందించినావు. కానీ నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎవరు లేదు. నువ్వు లిక్కర్ గురించి మాట్లాడతావు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతావు. నిన్న మా వార్డులో కరీముల్లా అనే నీ దగ్గర ఉండే కార్యకర్త, అతనికి నువ్వు సాయం చేసినావు కాబట్టి అతను నీకు విశ్వాసంగా ఉండాలా, అది ధర్మం. కానీ దేనికి అతనికి ఆరోగ్యంగా బాగలేదు. నీ యొక్క కల్తీ లిక్కర్ తాగి అతని లివర్ పాడైపోయింది. దానికి 25-30 లక్షలు ఖర్చు చేసుకున్నాడు అతను. దానికి మీరు సాయం చేసినారు. మీ హయాంలో జరిగినాయి లిక్కర్ స్కాములు, మీ హయాంలో జరిగినాయి అన్ని స్కాములు. మీరు అవినీతి పరులు. మీరు యొక్క దొంగ రిజిస్ట్రేషన్లు. మీరు చేయని దందా లేదు, మీరు చేయని బెదిరింపు లేదు, ఎవరికి బెదిరించలేదు. ఇది ముస్లింలకు. మీరు అనుకుంటారు కేవలం ప్రసాద్ రెడ్డి గారు ముస్లింలకే చేసినారంటే అది తప్పు. అలాగే మీరు బీసీల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, మీరు బీసీల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నిజాయితీగా చెప్పండి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎవరయ్యా? బీసీ కాదా? మీ పార్టీలో చైర్మన్ కోసము అతనితో డబ్బు ఖర్చు పెట్టి అతను ఏం చేసినాను? కనీసం గౌరవం ఇయ్యలేను. ప్రతి ఊర్లో అతను బీసీ నాయకుడిగా తిరుగుతున్నాడు, కానీ ప్రొద్దుట్లో ఏ రోజు తిప్పలేను. మళ్ళా నువ్వు బీసీ వర్గాలకు బాగా న్యాయం చేసినావు. చల్లా రాజగోపాల్ యాదవ్ చైర్మన్ అప్పుడు వాళ్ళకు సమస్య పెట్టి అతన్ని దూరం పెట్టినావు. అయినా కానీ మా పార్టీలో వచ్చినాక పట్టణ అధ్యక్షుడిచ్చి గౌరవించినాం మనం. అలాగే నువ్వు బీసీలకు తొకట వీర క్షత్రియ బాతుల సుబ్రాయుడు చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు దొంగ కేసులు పెట్టి ఆయన కోర్టు ద్వారా పబ్లిక్గా ఎన్నుకబడిన వ్యక్తి ఆయన చైర్మన్. అలాంటి వ్యక్తిని నువ్వు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే మీ తల్లి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కేసు వేసి ఆయన చైర్మన్ పదవి తీసి నువ్వు ఎక్కినావు. అలాంటి దొంగచాటు రావడము నీకే అలవాటు. నువ్వు మా గురించి ప్రొద్దుటూరు వాళ్ళ గురించి చెప్పేది. మరీ చెప్పాలంటే బీసీలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలా? ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ ముద్దాయిగా చేరును. నందం సుబ్బయ్య మర్డర్లో నీ పేరుంది, మీ బామర్ది పేరుంది.
రాధా పేరుంది కమిషనరు. మీరందరూ మర్డర్ కేసులో ఉన్నోళ్ళు మీరు మాట్లాడతారా? మీరు న్యాయం చేయండి బీసీలకు. ప్రొద్దుటూరు యొక్క ప్రజలు, ప్రొద్దుటూరు యొక్క బీసీ ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నువ్వు ఓటు అడిగే అర్హత లేదు నీకు, నువ్వు మాట్లాడతావా? నువ్వు ప్రొద్దుటూరులో నీకుందా ఏమైనా? మళ్ళా మాట్లాడతాను. అలాగే బీసీ మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య సార్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాను? మా అధికారం వస్తే పుల్లయ్య కొడుకు ఇంటికి పిలిపించి అన్నం పెట్టించి సోల్కార్తో కొడతా అంటావా? కొరలాతో ఏమంతా నీకు కోపమయ్యా? బీసీలంటే మీకు ప్రేమనా? సిగ్గు లేదు? మళ్ళా మాట్లాడతారు మీరు బీసీల గురించి? మీరు బీసీల గురించి మాట్లాడేవారా? సరే, ఎస్సీల గురించి, ఇంకా ఎస్సీల గురించి చెప్పుకుందామంటే 40 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరులో వాజ్పేయి నగర్ అని ఉన్నింది. వాజ్పేయి నగర్ ఇప్పుడుందా? మ్యాప్లో చూపించబండి ఎవరైనా ఉంటే. ఆ కాలనీ ఖాళీ చేసినాను. లాలూచిపడి స్థలం ఓనర్ది అని చెప్పి కోర్టు ద్వారా తీసుకుని వచ్చి ఆర్డీఓను పెట్టి నువ్వు స్వయంగా ఎమ్మెల్యే ఉండి ప్రజలకు రక్షించాల్సిన వ్యక్తి పోయి వాళ్లకు అండగా నిలబడాల్సింది పోయి వాళ్ళ ఖాళీ చేయించి వాళ్ళకు మాట ఇచ్చి ఆడ జగనన్న కాలంలో ఇల్లు కట్టించి 2.5 లక్షల డబ్బు ఇస్తా అని చెప్పి ఒక ఇల్లు కట్టించలే. అయ్యలే మీ ఓటు మా ఓట్లు అవసరం లేదేమో ఎమ్మెల్యే అంటే వెంట్రుకతో సమానం మా ఓట్లు ఉన్నాను. ఇప్పటి ఆ క్లిప్పులు ఉన్నాయి. నువ్వు ఎవరికి మేలు చేసినావు? ఏ సామాజిక వర్గానికి చేసినావు? నువ్వు మాట్లాడతావు మళ్ళా సిగ్గు లేకుండా. మనిషి నన్ను అలాగేను నీ సొంత సామాజిక వర్గం చెప్పు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఎవరిని ఏం సతాయించలేను? రమణారెడ్డి సార్ని నువ్వు సతాయించినట్టు ఎవరు సతాయించలే. ఆయన్ను ఉపయోగించుకున్నట్టు నువ్వు ఎవరు ఉపయోగించుకోలే. ఎలక్షన్లు వస్తే ఆయనకు సర్పంచ్ పదవి అని మాట ఇచ్చినాక ఎలక్షన్లు వచ్చినాక శివచంద్రారెడ్డి నిలబడితే నువ్వు రమణారెడ్డి సార్ని ఒంటరిగా వదిలిపెట్టినావు. ఆఖరుకు ఆయన శ్వాస తీసుకుంటూ హాస్పిటల్ నుంచి చెప్పాల్సి వచ్చింది ఓటు వేయండి నాకు. అలాంటి దుస్థితి ఇచ్చిన ఘనత నీది. నువ్వు మాట్లాడతావా? రాజేశ్వరరెడ్డి ఎస్ఆర్ఐటి కాలేజ్ కాడ రోడ్ పగలగొట్టి కక్ష సాధింపు చర్యలు చేసినావును. చేయలేదాను? పబ్లిక్ ఫ్లాట్లను కబ్జా చేసి దొంగ రిజిస్టర్ చేసిన వాళ్ళకు సపోర్ట్ చేసి కలవరి టెంపుల్ కోసం నువ్వు ఆన్నే మీటింగ్ పెడతావును. అంత దరిద్రమైన చరిత్ర నీది. నువ్వు మళ్ళా మాట్లాడతావు ప్రొద్దుటూరు ప్రజల గురించి, సంక్షేమం గురించి, ప్రజల బాగోగుల గురించి. చేయలేను. జయలింగారెడ్డికి నీ ఇష్టం వచ్చినట్టు సతాయించినావు. మీ కౌన్సిలర్గా ఉన్నాడు అతనికి ఎంత సతాయించాలో అతను డబ్బు పెట్టుకుని సతాయించినావును. సతాయించలేను. నీ సతాయింపులకు తట్టుకోలేక ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. నువ్వా మాకు చెప్పేది? నీతులు చెప్పేది నీ దగ్గర నేర్చుకోవాలా మనము? గంజాయి నీ హయాంలో గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా కొట్టాటలు. ఇప్పుడు తగ్గుతున్నాయంటే దాని మీద పోలీసులు ఉక్కుపాదం అయితే ఇంకా దాంట్లో ఇంకా చేసేది చాలా ఉంది. ఎందుకంటే అలవాటు పడినారు, అవి రోగి అయిపోయినారు. అలాంటి నువ్వా పోరాటాలు చేసినావా? నువ్వు ఏం పోరాటాలు చేసినావా? నీది పోరాటం కాదు, అధికారం కోసం ఆరాటం. ఏదో వస్తుంది ప్రభుత్వము, నేను మినిస్టర్ అవుతాను కాదు. నిన్ను మొట్టమొదటి వ్యక్తిని నేను చెప్పినా, నిన్ను ఓడిస్తాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి తీసుకొస్తాం. కౌన్సిలర్ స్థాయికి తీసుకొచ్చినాం. నీకు గుర్తుపెట్టుకో. తెచ్చినా మనము. ఇప్పుడున్నావా? ఒక దిక్కు మా పార్టీ వెంటిలేటర్ మీద ఉందంటాడు, ఇంకొకటి వచ్చేసి కష్టకాలంలో ఈ క్లిష్ట పరిస్థితిలో 11 సీట్లు వచ్చినా మాకు మీరు చేరడం అనేది ఒకరు చెప్తే నువ్వు మళ్ళీ చెప్తావు మాకు అధికారం లేదు, మాకు కౌన్సిలర్లు లేరు, మాకు చైర్మన్ లేరు, మాకు ఎంపీటీసీ లేరు, ఎవరు లేరు, మేము ఖాళీగా ఉన్నామని. మళ్ళా ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. మేము మున్సిపల్ వార్డులు గెలుస్తాము, చైర్మన్ గెలుస్తాము. నీ మాదిరి నన్ను నామినేషన్ వేయకుండా చేసిన ఘనత నీది. నువ్వా మాకు చెప్పేది ఎలక్షన్లు ఎట్ట జరిపించాలా ఏమి అనేది? మేము భయపడతాము ఎలక్షన్లకు. అర్థమైందా? నిన్ను ఓడించినాం, నీ గోరి కట్టించినాము. నువ్వేమనుకుంటున్నావో? పోరాటం అంటే ఏంది? నువ్వు మా పర్మిషన్ లేకుండా జెండా చెట్టు పగలగొట్టుకుంటే మనం తెగించి కూర్చున్నామాడ. ఆ రోజు సాధించినాం పోరాటము. నీ మెడ వంచినాము, నీ ప్రభుత్వం మెడ వంచినాము, మళ్ళా కట్టుకున్నట్టు చేసినాము. పక్కన ఒకటి గుడి పొగడుకుంటున్నావు అట్నే. నువ్వు ఆ పోరాటం, నీది ఆరాటం, మాది పోరాటం. ఎస్ఆర్ఐటి కాలేజ్ రోడ్డు మీద కూర్చున్నాం మనము. ఫ్లాట్ల వాళ్ళు డబ్బులు రూపాయి కూడబెట్టుకుని వాళ్ళు ఫ్లాట్లు కొంటే ఆ ఫ్లాట్లకు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి నువ్వు ఎస్సీల ద్వారా కలవరి టెంపుల్కి అమ్మి 3 కోట్లు తీసుకునే దరిద్రమైన ఘనత నీది. నువ్వా మాకు చెప్పేది? వాళ్ళ ఫ్లాట్లు వచ్చేటట్టు చేసిన కేసులు పెట్టించుకుని పోరాడిన ఘనత మాది. మేం పోరాడినాం, నువ్వు కాదు. నీ యొక్క ఆరాటం, నీ యొక్క దొంగ రిజిస్ట్రేషన్లు, నీ యొక్క దొంగ బుద్ధి, ప్రతి చోట రూపాయి లేనిది కదలదు. నువ్వు నాలే నీలే ఏంలే అందరికీ అధికారులను బెదిరిస్తావు, అన్ని చేస్తావు. నీ తరపు నుంచి అధికారులు సస్పెండ్ అవుతున్నారు, నీ తరపు నుంచి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మా కమ్యూనిటీలో ఉండే వాళ్లకును, నీ పార్టీలో ఉండే వాళ్ళకు రౌడీ షీట్స్ ఓపెన్ చేసినావు కౌన్సిలర్లకు. అలాంటి నీచపు బుద్ధి నీది. నువ్వు మాట్లాడతావా ప్రొద్దుటూరులో ఈ ప్రజల గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ బాధల గురించి? ఒక్క రూపాయి ఆశించకుండా
పార్టీ కోసం పనిచేస్తున్నాము. నువ్వు మైనార్టీలకు ఒక్క పదవి ఇచ్చినావా? చూపించు మీ హయాంలో. ఒక్కటి ఇచ్చినావను ఈలాను నువ్వు మాట్లాడతావు. మా హయాంలో చూడు, ముక్తారన్నకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది పార్టీ మాది. వ్యాపారి జాకీర్ అహ్మద్ కు స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఇచ్చింది మాకి. నా పార్టీ నాకు జిల్లా జనరల్ సెక్రటరీ ఇచ్చింది. మనకు ప్రధాన కార్యదర్శి గుర్తింపు ఇచ్చింది టీడీపీ పార్టీ. మైనారిటీస్ కు వాళ్ళు వేస్తారా లేదా కాదు. మనం సామాజికంగా అందరికీ న్యాయం చేయాలనేది చంద్రబాబు యొక్క కృషి, చంద్రబాబు యొక్క తపన, చంద్రబాబు యొక్క ఆలోచన. నువ్వు చంద్రబాబు గురించి నీ ఇష్టం వచ్చి మాట్లాడతావు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండంగా చెందుతుంది. ఏం డెవలప్ కాలేదయ్యా? నువ్వు అడగాలంటే 1వ తేదీ వస్తుంది, పింఛన్లు ఇస్తాం మనము. ఆ రోజు వాళ్ళ దగ్గర పోయి అడుగు. 4000 ఎట్టా ఉందిమ్మా, ముందు బాగా లేదు. ఇంకొకటి, బస్సులో ప్రయాణించను ఫ్రీగా, ఆడల దగ్గర పోయి అడుగు ఎట్టా ఉందమ్మా, వాళ్ళు చెప్తారయ్యా ఏదనేది. ఒక్కసారి అన్న క్యాంటీన్ కడుపు నిండా తినే కూలీల్ని అడుగు, ప్రజల్ని అడుగు, ఏమ్మా ఎట్టా ఉంది భోజనం, ఎవరు పెట్టిస్తున్నారు? ఈ ఆలోచన ఎవరిది? నువ్వా మాకు చెప్పేది? ప్రతి దానికి మేము కరెంటు ఛార్జీలు పెంచినామా? సరే ఆలోచించుకో, మీరు పెంచినారా కరెంటు ఛార్జీలు? మేము పెంచలే. మా గురించి మాట్లాడేటప్పుడు కానీ, ప్రొద్దుటూరు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు కానీ, శాంతి భద్రతల విషయంలో, రోడ్ల విషయంలో ఏం రోడ్లు వేసినారా మీరు? ఈ రోజు పల్లెలకు రోడ్లు వేసినాం మనము. ఆ రింగ్ రోడ్ వేసింది మా హయాంలోనే. ఇప్పుడు వేసే రింగ్ రోడ్ 4 లైన్ రోడ్డు మా హయాంలోనే. ప్రతి దానికి చూడు, సేటుగురెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి వీధిలో పెట్టినాం. గాంధీ రోడ్డు మీద కాలువలు చూడుపో, ఆ రోడ్లు ఎట్టొచ్చినావు? మేము వేసిందే. అలాగే నీరు, ఇంతకుముందు నీరే తాగలే, నువ్వు ఎట్ట బతికినావు? ప్రొద్దుటూరులో నీరు ఉనింది, కానీ ఇంకా తక్కువ పడితే అప్పుడు అమృత్ కింద శాంక్షన్ చేసింది మా గవర్నమెంట్లో, మా హయాంలో. మా హయాంలో 40% జరిగితే మీరు వచ్చినాక దాన్ని పూర్తి చేసినావు. నువ్వేం చెప్తావు? మేమేని. నువ్వు తెచ్చింది 2. ఇది గుర్తుపెట్టుకో ప్రసాద్ రెడ్డి గారు. 1 బ్రిడ్జి తెచ్చినావు అసంపూర్తి, 1 మార్కెట్ తెచ్చినావు అసంపూర్తి. దాంట్లో నీ లాభపేక్ష ఉంది, అంగళ్ళు అమ్ముకున్నావు, ప్రతి ఒక్కటి చేసినావు, పూర్తి చేయలేను. నువ్వు ఏం తెచ్చినావు? ప్రొద్దుటూరుకు డివైడర్లు వేసినానంట, ప్రతి ఒక్కరు వేసినారు. ఈ వీధిలో చూపించు ఈ డివైడరు. కొరపాడు రోడ్ చూడిపో, ఇప్పుడు ఎప్పుడైతే వేస్తామో. మైత్కు రోడ్లో ఏం వేసినావు? నువ్వు లైట్లు వేసినావు, ఒక దిక్కు ప్లాట్ఫామ్ వేసినావు, ఇంకోటికి పెట్టలేను. ఏం చేసినావు? ఊరికే చెప్తే కాదు. హౌసింగ్, ఒక్కసారి హౌసింగ్ అవినీతి గురించి చెప్పాలంటే నాకు ఒక రోజు పూర్తిగా కావాలా. పెడతా, దగ్గరలో పెడతా, బ్రహ్మాండంగా పెడతా. తీసుకొని పోయి కెమెరాలు తీసుకొని పోయి, విలేకరులు తీసుకొని పోయి, పాత్రికేయుల ముందర పెడతా. నీ యొక్క బండారం బయట పెడతా. జాగ్రత్త. పార్టీలో చేర్పించుకునేది ప్రతి ఒక్కరు చేరుతారు, నో ప్రాబ్లం. ఈ వార్డులలో, ఈ ఏరియాలలో అందుబాటులో ఎప్పుడు ఉండే వ్యక్తులు మనము. ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే పార్టీకి 75%, క్యాండిడేట్కి 20% చూస్తారు. కానీ కౌన్సిలర్ వచ్చే వాళ్ళకి 75% క్యాండిడేట్కి చూస్తారు. మనకి అందుబాటులో ఉంటారా లేదా? 25% పార్టీకి చూస్తారు. ఎందుకు? మాకు అందుబాటులో ఉండేవాడు, ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉండేవాడు కావాలని కోరుకుంటారు. ఆ విధంగా మా ఏరియాలో కంటిన్యూ గెలుస్తూ వచ్చినాం మనము. ఏ రోజు మనకు మన ఏరియాలో చూపించును? ఎందుకు? మనం నిత్యం అందుబాటులో ఉంటాం. నీ మాదిరి కాదు, అవసరానికి వాడుకొని వాళ్ళకేదో ఉసుగొలిపేది లేదు. నువ్వు ఎంత ఉసుగొలిపినా ఏమీ జరగదు. ఈ ఎలక్షన్ బ్రహ్మాండ జరుగుతుంది, నిజాయితీ జరుగుతుంది. నువ్వు ఊహించిన రీతిలో ఓడిపోతున్నావు. ఇదే తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ, వరదాడు గురించి కానీ, మా కమ్యూనిటీ గురించి, మా గురించి, ఎవరి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపు పెట్టుకో ప్రసాద్ గారు. జై తెలుగుదేశం, జై హింద్.